దీని మీరు గురించి. నార్మల్‌గా ఏం చేస్తుంటారు? ఒక యూట్యూబరా? ఇన్‌ఫ్లుయెన్సరా? లేకపోతే ఏంటి? నేను అంత పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్‌ని గాదు, కాంటెంట్ క్రియేటర్‌ని గాదు. జస్ట్ ఓకే. నేను బీటెక్ కంప్లీట్ చేశాను. గ్రాడ్యుయేటెడ్ అంతే. ఓకే. దాని ద్వారాగా నేను నా ఫ్యామిలీ సిట్యుయేషన్స్ వల్ల నేను ఆ వీడియోలో పెట్టింది కూడా అది ఆడిషన్ వీడియోలో కూడా అదే పెట్టాను. హ్మ్. నా సిట్యుయేషన్ ఇది అనే చెప్పాను. అక్కడికెళ్ళిన తర్వాత దాన్నే క్వెషన్ చేసి దాన్నే రిజెక్షన్‌కి ఒక ఆన్సర్ చెప్పేసి వాళ్ళు రిజెక్షన్ లాగా దాన్నే చెప్పేసి పంపించేశారు. ఓకే. రీజన్ లాగా దాన్నే. నా అన్ పర్సనల్ థింగ్స్‌ని. అంటే ఏం చెప్పారు ఆ ఆడిషన్ వీడియోలో మీరు? ఆడిషన్ వీడియోలో నేను ఒకటే చెప్పాను. నేనొచ్చేసి బీటెక్ కంప్లీట్ చేశాను. హ్మ్. నాది ఇంజినీరింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక ప్లాట్‌ఫార్మ్ కావాలి నాకు. నాకు ఇంట్రెస్ట్ ఉన్న ప్లాట్‌ఫార్మ్ అది బిగ్ బాస్. నేను నాకున్న టాలెంట్‌ని అక్కడ యుటిలైజ్ చేసుకొని నేను అందులో సర్వైవ్ అవ్వాలి. ఓకే. నాకంటూ రికగ్నిషన్ కావాలి, ఐడెంటిటీ కావాలి, ఫైనాన్షియల్‌గా కావాలి, ప్రతీదీ కావాలి. నాకంటూ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను అందులో అవ్వడానికెళ్ళాను అక్కడికి. అదే చెప్పాను వీడియోలో గూడా. చెప్పిన తర్వాత అక్కడికెళ్ళిన తర్వాత ఏమంటారు, హ్మ్. మీకు 80% ఉంది. మీరు ఇంజినీరింగ్ చేశారు గదా! మీకు మంచి జాబ్స్ ఉంటాయి గదా బయట. అవును. మీరు పెద్ద ఇన్‌స్టిట్యూటే గదా! జేఎన్‌టీ ఇన్‌స్టిట్యూటే గదా! హ్మ్. మీకు జాబ్స్ ఉంటాయి. మీరెళ్లి బయట జాబ్ చేసుకోండి అని చెప్పారు. అంటే ఓకే. మరి ముందే చెప్పొచ్చు గదా! 80% ఉన్నవాళ్ళు, ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు ఇక్కడ పనికిరారమ్మా. మీరెళ్లి బయట చదువుకోండి. ఇట్లా హ్మ్. జాబ్ చేసుకోండి అని చెప్పొచ్చు గదా! అవేమి చెప్పలేదు. ఓకే. చెప్పకుండా డైరెక్ట్‌గా మీరు మీరు ఫస్ట్ అక్కడికెళ్ళిన తర్వాత ఎళ్ళే ముందే చెప్పాలి. ఇలాంటి వాళ్ళని మేము తీసుకోము అని చెప్పేసి. కానీ అవేమీ చెప్పకుండా అంత దూరం తీసుకెళ్లారు. లైక్ హ్మ్. 3 రౌండ్స్ అయిపోయిన తర్వాత 4థ్ రౌండ్ స్టేజ్ మీదకెళ్ళిన తర్వాత మీరేంటి మీ టాలెంట్ చూపించండి. నేను డాన్స్ చేస్తాను బాగా. డాన్స్ చేసినప్పుడు డాన్స్ ఏమని అడగాలి. లేదంటే ఇంకా నాలో ఉన్న హిడెన్ అవును. టాలెంట్స్ ఏమన్నా ఉంటే అవి అడగాలి. మీరు పాటలు పాడతారా? లేకపోతే ఎంటర్‌టైన్ చేస్తారా? ఏంటి అని అడగాలి. ఇలాంటి క్వెషన్స్ ఏవి మమ్మల్ని అడగలేదు. ఓకే. అడగకుండా స్ట్రెయిట్ అవే మీకు 80% ఉంది. మీకు ఇంజినీరింగ్ చేశారు మీరు. మీకు హ్మ్. మంచి జాబ్ వస్తది. మీరు జాబ్ వస్తది కాబట్టి మీరు బయటికెళ్ళి జాబ్ చేసుకోండి. మీ హ్మ్. ఫ్యామిలీని చూసుకోండి. రెస్పాన్సిబిలిటీస్ తీర్చుకోండి అని చెప్పారు. నేను ఆ ఓకే. ప్లాట్‌ఫార్మ్ మీదకొచ్చింది కూడా నేను నా ఇంట్రెస్ట్‌తో వచ్చాను. నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు. నేను హ్మ్. స్ట్రెయిట్ అవే చెప్పేసాను. నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు. నేను చేయాలనుకోవట్లేదు. నాకు ఈ ప్లాట్‌ఫార్మ్ మీద రావాలని ఉంది. అది కూడా నేను తెచ్చుకున్న ప్లాట్‌ఫార్మ్. మీరు నాకు ఉత్తగా ఇవ్వలేదు కదా! అవును. నా ఆడిషన్ వీడియో చూసి నేను నచ్చి అది కూడా జీడీలో నేను మాట్లాడిన. నా హ్మ్. మాట విధానం చూసి నాలో ఏదో ఉంటేనే కదా మీరు ఇక్కడి వరకు అవును. తీసుకొచ్చారు. అది మీరు అక్కడ అడగాలి కదా! అవేమీ అడగకుండా నేను చెప్పిన ఇంట్రోని తీసుకొని అదే నాకు రిజెక్టెడ్ పాయింట్ లాగా పెట్టేసి నన్ను బయటికి పంపించారు. ఓకే. ఇది జరిగింది. ప్రదీప్ మీకేమైంది? సో బేసిక్‌గా నేనైతే ఆడిషన్ వీడియోకి నా పర్సనల్ డీటెయిల్స్ గాని, ఫ్యామిలీ గురించి గాని నేనెక్కడ మెన్షన్ చేయలే. ఓకే. ప్రదీప్ అనే వ్యక్తి ఇలా పాదయాత్ర చేసాడు. పాకిస్తాన్ అండ్ నేపాల్ వరకెళ్ళాడు. సో ఇది నా టాలెంట్ అన్నట్టు చెప్పాను. హ్మ్. ఓకే. ఫస్ట్ రౌండ్ అయింది. సెకండ్ రౌండ్ అయింది. సేమ్ ఇట్లనే అందరికీ అయినట్టే థర్డ్ రౌండ్ వరకెళ్ళాము. ఓకే. ఫోర్త్ రౌండ్ లైవ్ ఆడిషన్‌కి రావాలని చెప్పి కాలొచ్చింది. వస్తే హ్మ్. 3 డేస్ టైం చెప్పారు. 5థ్, 6థ్, 7థ్ ఈ డేట్స్‌లో మీరు అవైలబుల్‌లో ఉండాలి. ఓకే. ఒకవేళ మీరు 5థ్ రౌండ్‌కి గనక సెలెక్ట్ అయితే 28థ్ వరకు ఉండాలి అని చెప్పి ముందే చెప్పారు. అండ్ దాంతో పాటు కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళే చెప్పారనమాట. ఓకే. అండ్ అక్కడికెళ్ళిన తర్వాత ఏమైందంటే డే 1, డే 2 జరిగిన ప్రతి ఒక్కరి ఆడిషన్ కూడా 1 అవర్, 1 ½ అవర్ వరకు జరిగింది. వాళ్ళకి నచ్చిన వేలో వాళ్ళు తీసుకున్నారు. అవును. అండ్ డే 3 జరిగిన మాకొక 15-20 మెంబర్స్‌కి జరిగిందనమాట ఆడిషన్ అన్నది. హ్మ్. మా అందరికీ కూడా జస్ట్ 5 మినిట్స్‌లో స్టేజ్ మీద నుంచి కిందకొచ్చేసాం. ఓకే. అసలు అక్కడ ఎటువంటి రీజన్ లేదు. ఇంకొకటి ఏందంటే అంటే నాకు అనిపించింది ఏంటి, మా రియల్ లైఫ్‌లో జరిగిన క్వెషన్స్‌ని తీసుకొనొచ్చి మమ్మల్ని ఎట్లా రిజెక్ట్ చేస్తారు? హ్మ్. అసలు అది పాయింట్సే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మా గురించి మేము జూమ్ కాల్స్‌లో చెప్పాం. అక్కడ మాకు ఒక బుక్లెట్ ఇచ్చారనమాట. ఒక ఓకే. 200 క్వెషన్స్. దాంట్లో కూడా ఓన్లీ మాకు సంబంధించినటివే ఉన్నాయి. ఓకే. దాని ద్వారా నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు మా దగ్గర స్కిల్ ఉందా లేదా అని. అక్కడికెళ్ళిన తర్వాత చెప్పాడు. ఏంది నువ్వేంటి అని అడిగినప్పుడు చెప్పాను. నా పేరు హ్మ్. ప్రదీప్. మాది ఇట్లా మేము రాయలసీమ నుంచి వచ్చాను. మా ఓకే. మదర్ డ్రీమ్ నన్ను యాక్టర్‌గా చూడాలి అని. బట్ హ్మ్. నాకు చిన్నప్పుడు ఫ్యామిలీ అండ్ ఫినాన్షియల్ సపోర్ట్ లేకపోయేసరికి ఫస్ట్ నా గురించి ఒక ఐడెంటిటీ క్రియేట్ అయిన తర్వాత ఇట్ సైడ్ వద్దాం యాక్టింగ్ మీద అన్నట్టు నేను క్లియర్‌గా చెప్పాను. తనేమంటాడు, నవదీపు నువ్వు ఈ 3 ఇయర్స్ నువ్వు వాక్ చేసే బదులు నువ్వు హ్మ్. యాక్టింగ్ మీద ఫోకస్ చేయొచ్చు కదా. లాజిక్ ఉన్నోడు ఎవడు ఆ క్వశ్చన్ చేయడు. అవును. సపోర్ట్ లేదు కాబట్టి నేను వాక్ చేయాల్సి వచ్చింది. అది కూడా సింగిల్ రూపీ లేకుండా దేశం మొత్తం. హ్మ్. రిస్క్ చేశా. లైఫ్ నా ప్రాణాన్ని నేను రిస్క్ చేసి నేను వెళ్ళాను. దేనికోసం మా అమ్మ డ్రీమ్ నేను సక్సెస్ఫుల్‌గా కంప్లీట్ చేయాలని అది హ్మ్. నెరవేర్చాలనే కదా. అది అర్థం కాకుండా నువ్వు వెళ్ళి యాక్టింగ్ నేర్చుకోపో అని చెప్పి అన్నారు. ఫస్ట్ ఏమో నేను వాకర్ అనేసరికి ఓ వావ్ సూపర్ అది దాని క్లాప్స్ కొట్టి హ్మ్. ఫైనల్‌గా నువ్వు అసలు దీనికి సెట్ కావు. నువ్వు వెళ్ళి యాక్టింగ్ చేసుకోపో అన్నప్పుడు నాకు చాలా కోపం వచ్చిందన్నమాట. మరి అతను తర్వాత యాక్టర్ అయ్యి యాక్టింగ్ ఎందుకు చేయట్లేదు అంట? మీరు ఎవరు క్వెషన్ అర్థం కాలేదు. చేయలేదా నవదీప్? నేను అడిగాను అది కూడాను. మీరు హ్మ్. కూడా యాక్టరే కదా! యాక్టింగ్ చేస్తున్నావు, ట్రావెలింగ్ చేస్తున్నావు, ఇప్పుడు జడ్జిగా వచ్చు. హ్మ్. అసలు మీకు దీనికి ఏంటి సంబంధం? నువ్వు యాక్టర్ హ్మ్. అన్నప్పుడు యాక్టింగ్ ఫీల్డ్‌లోనే ఉండాలి గానీ వీటన్నిటిలోకి నువ్వెందుకొచ్చావు? అండ్ హ్మ్. నువ్వెవడివి నన్ను క్వెషన్ చేయడానికి అండ్ నాకు సజెషన్ ఇయ్యడానికి నువ్వెవడివి? ఓకే. నువ్వు ఏ స్టేజ్ నుంచి వచ్చావన్నది నీకు గుర్తుంటే నువ్వు నన్ను ఈ క్వెషన్ చేయవు. నేను ఆటికి అడిగిన టాస్క్ ఇవ్వు, హ్మ్. టాపిక్ ఇవ్వు. నీకు ఇంకా వేరే వెర్షన్‌లో ఏమైనా సరే నన్ను అడుగు. నేను హ్మ్. చెప్తాను ఆన్సర్ నీకు. ఒకవేళ ఆన్సర్ చేయలేకపోతే నేనే అన్‌ఫిట్ అని చెప్పి ఒప్పుకొని వచ్చేస్తాను కదా అన్నాను. బట్ వినలేదన్నమాట.
ఓకే. సో నువ్వు అసలు సెట్ కావు, నువ్వు వెళ్ళి యాక్టింగ్ చేసుకోపో అని. అంటే ఫస్ట్ రౌండ్ ఎట్లా జరిగింది ఇద్దరికి కూడా? ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి జస్ట్ ఆడిషన్ అన్నమాట. మనం అప్లై చేస్తాం ఒక వీడియో అప్లికేషన్ లో పెట్టి, దాని తర్వాత మనకి జూమ్ కాల్ వస్తుంది. ఇది సెకండ్ లెవెల్ జూమ్ కాల్ ఫస్ట్ రౌండ్ ఏంటి అంటే, ఒకవేళ మా ఆడిషన్ వీడియో కనుక సెలెక్ట్ అయినట్లయితే మేము సెకండ్ రౌండ్ కి క్వాలిఫై అవుతాము. ఓకే. సెకండ్ రౌండ్ జూమ్ కాల్ అనమాట. ఓకే. సెకండ్ రౌండ్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆడిషన్ వీడియో అంత వాళ్ళకి టచ్ అవ్వాలి మేము పెట్టిన వీడియో అనేది. మేము ఎలిజిబుల్ అవుతేనే వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు అంతా కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అప్లై చేశారు, మేము అయ్యాము. ఎందుకు అయ్యాము? ఖచ్చితంగా మాలో మ్యాటర్ ఉంటుంది కదా, వాళ్ళు మమ్మల్ని నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ చేసింది. అట్లాంటప్పుడు మీరు ఆ పర్సనల్ రీజన్ ని చెప్పేసి రిజెక్టెడ్ లాగా చేశారు అక్కడ. మరి మీరు క్వశ్చన్ చేయలేదా? క్వశ్చన్ చేసినా కూడా కట్ చేస్తున్నారు అక్కడ, చేయనివ్వట్లేదు, మాట్లాడనివ్వట్లేదు. ఆ టైం ఇవ్వాలి, ఫస్ట్ మాట్లాడడానికి కూడా టైం ఇవ్వలేదు. శ్రీముఖి అంటది అసలు మేము ఏం ఫైనల్ చేస్తే ఇంకా అదే ఫైనల్, ఇంకంతే. రిజెక్ట్ అంటే రిజెక్ట్, సెలెక్ట్ అంటే సెలెక్ట్, ఇంకా మీరు ఏది మా దగ్గర మాట్లాడొద్దు అని. వాటికి శ్రీముఖిని కూడా క్వశ్చన్ చేసాం, మీకు ఏం తెలుసు అని మా గురించి, మీరు ఎట్లా రిజెక్ట్ చేస్తారు, నాకు క్లియర్ పాయింట్ కావాలి అంటే నువ్వు యాక్టింగ్ చేసుకోపో అని అన్నారు ముఖం మీద. ఇప్పుడు మాకేం లేదు, మేము రిజెక్ట్ అని చెప్పడానికి వాళ్ళు మా పర్సనల్ రీజన్స్ చెప్తున్నారు, మాకు అది కాదు. ఇప్పుడు మేము ఎందుకు వచ్చాం బిగ్ బాస్ హౌస్కి, ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నాము, మీ టాలెంట్స్ ఏంటి అడగండి, మమ్మల్ని చూపించమని అడగండి, మేము చూపిస్తాము. అప్పుడు మీకు నచ్చలేదు, మీరు ఫిట్ కాదు అని అప్పుడు చెప్పండి, మేము సంతోషంగా వెళ్ళిపోతాం అక్కడి నుంచి. అంతేగాని అక్కడ ఏమీ చెప్పకుండా మా పర్సనల్ థింగ్స్ ఏదైతే నేను ఇంట్రో ఇచ్చానో ఆ ఇంట్రో నుంచి పాయింట్స్ తీసుకొని వచ్చి ఆ ఇంట్రోనే ఏదైతే మేము చెప్పిన దాని నుంచి రిజెక్షన్కి రీజన్ చెప్తున్నారు. అట్లా ఎట్లా చెప్తారు మీరు? నేను ఎందుకు ఫిట్ కాదు నాకు కరెక్ట్గా చెప్పండి రీజన్. నువ్వు గేమ్స్ ఆడట్లేదా, లేదంటే నువ్వు ఫిజికల్గా ఫిట్ లేదా, మెంటల్గా ఫిట్ లేదా, అది చెప్పాలి. దీనికి సెట్ కారు మీరు అని చెప్పేసి మంచి ఒక పర్టికులర్గా ఈ షోకి మీరు సెట్ కారు, లేదంటే ఈ రియాలిటీ షోకి మీరు సెట్ కారు, నేను జెన్యున్గా లేదా అలా చెప్పండి. అది అంతా కాకుండా నేను చెప్పిన పర్సనల్ థింగ్స్ని తీసుకొని వచ్చి మీరు డైరెక్ట్గా అందులో పెట్టేసి మీరు ఇంకా బయటికి వెళ్ళి చేసేసుకోండి, మాకు తెలీదా మేము బయటికి వెళ్ళి చేసుకోవాలని చెప్పేసి రెస్పాన్సిబిలిటీ చూసుకోవడం మాకు తెలీదా, మీరు మాకు చెప్పాలన్నా మేము జాబ్ చేసుకోవాలన్నా ఏది చేసుకోవాలని మాకు ఇంట్రెస్ట్ ఉంది, ఈ ప్లాట్ఫామ్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము వచ్చినాం ఇక్కడికి. ఉత్తగానే రాలే కదా, వాళ్ళు మాకు ఉత్తగానే ఆపర్చునిటీ ఇవ్వలేదు. అంతమంది నుంచి మేము వచ్చినాము అంటే అన్ని రౌండ్స్ మేము దాటుకొని వచ్చినాము అక్కడికి. వాళ్ళు ఏది ఒక్క వీడియో చూసి సెలెక్ట్ చేశారంటే అట్లా కాదు కదా. అట్లా అంటే ఇప్పుడు అందరినీ సెలెక్ట్ చేయాలి, వీడియో పెట్టిన వాళ్ళు అందరినీ సెలెక్ట్ చేయాలి కదా. ఎందుకు వాళ్ళు మధ్యలో మర్జ్ అయిపోయి లైక్ కట్ చేయడం కానీ ప్రాసెస్ అంటే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? మంచి టాలెంటెడ్ పర్సన్స్ ని అక్కడ తీసుకురావాలి అనేది వాళ్ళ ఎయిమ్. మరి అది అడగాలి కదా ఫస్ట్, ఆ టాలెంట్ ఏంటి అని అడగలేదు అక్కడ మమ్మల్ని. ఓకే. అంటే ఈ అగ్ని పరీక్ష టోటల్ అన్ఫేర్ అంటారా? ఖచ్చితంగా అన్ఫేర్. అంటే డే 3 జరిగిన వాళ్ళందరిది కూడా అన్ఫేర్ అనమాట. డే 1 డే 2 ఎవరికైతే జరిగిందో వాళ్ళకి మినిమం 30 minutes ఇచ్చారు. ఇంకా కావాలి అంటే 1 hour చేసిన వాళ్ళు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే డే 1 జరిగిందో డే 1 షూట్ జరిగిన వాళ్ళకి అసలు డే మొత్తం మీద 15 members కూడా ఆడిషన్ కంప్లీట్ అవ్వలేదు. మేము అక్కడ వెయిట్ చేస్తున్నాం హాల్లో, 15 members కూడా కంప్లీట్ గా అసలు అవ్వలేదు. సరే అని చెప్పేసి ఓపికతోనే ఉన్నాం, మాది కాబట్టి మేము వచ్చినాం కాబట్టి అంత కష్టపడి వచ్చినాం కాబట్టి మేము వెయిట్ చేసినాం. నెక్స్ట్ డే ఉంది అన్నారు, ఓకే అని చెప్పాం. నెక్స్ట్ డే మళ్ళీ 8:30కి రమ్మన్నారు అని వెళ్ళిన వెళ్ళిన తర్వాత కూడా ఆ రోజు కూడా మినిమం 15 members కి అవ్వలేదు ఆడిషన్. నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఆపేశారు. 20 members వరకు కూడా మొత్తం మళ్ళీ 30 members ఆపేశారు సీదా. 80 members నుంచి ఇంకా 42 అట్లా అంతమందిని ఆపేశారు నెక్స్ట్ డేకి. అంటే వాళ్ళకి డే 1 లో డే 2 లో దొరికేశారంటారా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు? మేబీ అది మనకు తెలియదు కానీ దొరికారా లేదనేది. బట్ అయితే వాళ్ళ దగ్గర ఒక ప్రాపర్ ప్లాన్ అయితే ఉందన్నమాట. మాకు ఎట్లాంటి వాళ్ళు కావాలో ఏం కావాలన్న వాళ్ళ గురించి ఆల్రెడీ ఆడిషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా మమ్మల్ని ఎందుకు వెయిట్ చేయించారు అన్నది తెలియట్లేదు. ఒక డేలో డే 3లో దగ్గర 25 to 30 members కి ఒకటేసారి అయిపోయింది. విత్ ఇన్ 6 నుంచి నైట్ 11 లోపలనే ఒక 25 members కి ఆడిషన్ అయిపోయింది. ఎట్లా 1 డేలో జరిగిన ఆడిషన్స్ 15 members కూడా 1 డేలో వాళ్ళు చేయలేకపోయినారు. అట్లాంటి ఆడిషన్స్ థర్డ్ డే రోజు ఈవినింగ్ ఎవరైతే 5:30-6 hours జరిగిందో వాళ్ళందరికీ ఇట్లా 5 minutes ఇచ్చేసి టప 15 members లేపేశారు. అంటే ఇంకా మేము పిచ్చోళ్ళం అక్కడ ఉండి అన్ని రోజులు మేము తిరుక్కుంటా అక్కడ చేసి. అసలు డే 1 ఎంత మంది వరకు వచ్చారు ఆడిషన్ కి? మొత్తం అంతా 80 members అక్కడ ఉన్నాం. ఆ 80 members లో జరిగింది ఎంత మందికి ఆడిషన్? ఆ రోజు 15 members కి జరిగింది అంతే. ఆ 15 కూడా కంప్లీట్ గా అవ్వలేదు.